మ్యాంగో టీవీ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు తెలుపుకుంటూ ఈరోజు అప్రిషియేషన్, అభినందించడం అనే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈ అభినందన? ఎవరిని అభినందించాలి? ఇదే విషయాన్ని అంటుంటాడు జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ అంటుంటాడు. ఎందుకండి నా భార్యను నేను అభినందించాలి? ఏముందని అభినందించాలి? చూసి చూసి బోర్ కొట్టేసింది, జీవితం కూడా చాలా బోర్ కొట్టేసిందండి, ఎక్కడా కూడా ఆనందం కనిపించడం లేదు, ఎలా అభినందించమంటారు? అంటే అభినందన అనేటువంటిది మొదట మనతో మనం మొదలు పెడితే, ఎక్కడైతే ఇక్కడ అక్సెప్టెన్స్ ఉంటే అన్నింటినీ మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు ఈ స్వీకారం అనేటువంటిది, ఇతరులను అప్రిషియేట్ చేయడం అనేటువంటిది మనం ఎందుకు చెయ్యాలి అంటే, మనము ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తూ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్రిషియేట్ చేస్తుంటామో మనము పొందవలసినటువంటి ఆనందం మనకు వస్తుంది. ఉన్న చోటనే మనం ఎంతో స్వర్గాన్ని చూడగలుగుతాం, ఉన్న చోటనే ఎంతో పాజిటివిటీ చూడగలుగుతాం. అంతే కదా? అగ్గిపుల్ల, సబ్బిబుల్ల అండ్ కుక్కపిల్ల కవితకు ఏది అనర్హం అని శ్రీశ్రీ ఎలా చెప్తారో అంతటా కూడా ఉన్న ఆనందాన్ని మనం అప్రిషియేట్ చేయగలగాలి. కాబట్టి ముందుగా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవడం అనేటువంటిది, అభినందించుకోవడం అనేటువంటిది ఎప్పుడైతే మొదలు పెడతామో, ఒక అద్దం ముందు నిలబడి రోజు మనము కూమ్ చేసుకుంటాం, కానీ మనల్ని మనం డాక్టర్ హరి యు ఆర్ లుకింగ్ వెరీ గ్రేట్, నీ నుంచి వచ్చేటువంటి మాట ఎంతో అద్భుతంగా ఉంటుంది, నీవెక్కడ ఉంటే అక్కడ ఆనందం, శాంతి అనేటువంటిది ఉంటుంది అని ఇలా చక్కగా మనము పాజిటివ్గా మాట్లాడుతూ అభినందించుకుంటూ ఉన్నామనుకోండి, మనల్ని మనం అభినందించుకుంటే, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటే అందరూ కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు. చాలామంది అంటుంటారు, ఎందుకండి నన్ను ఎవ్వరూ గౌరవించరు, నన్ను ఎవ్వరూ మెచ్చుకోరు, అందరూ కూడా తక్కువ చూపు చూస్తున్నట్లుగానే అనిపిస్తుంటుంది, నన్ను ఎప్పుడు కూడా తక్కువగానే మాట్లాడతారు, నాలో ఉన్నటువంటి వెలితి వీటినే చూస్తూ ఉంటారు అని చాలామంది చెప్తుంటారు. నిజానికి మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. మనం ఎంత రెగ్యులర్గా మనకు మంచి గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నాం చూడండి. ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే మనకు ఎంత సంతోషమో. మనం ఏదైనా విజయం సాధించినప్పుడు, గొప్ప గొప్ప విజయాలే కాదండి, మనం ఏదైనా మంచిగా అనుకున్నటువంటి టైంలో ఏదైనా కంప్లీట్ చేశామనుకోండి, ఎవరైనా కానీ మంచిగా మనము ఒక మంచి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామనుకోండి, మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి, మంచి గిఫ్ట్ అందించుకోవాలి. నేను ఏదైనా సర్జరీ చేస్తే ఇమ్మీడియట్గా ఒక మంచి పెన్ తీసుకోవడమో, ఒక మంచి డ్రెస్ తీసుకోవడమో, లేకపోతే నాకు నచ్చినటువంటివి ఏవైనా కొనుక్కోవడం, ఇలా చేస్తాను. అంటే మనకు మనం గిఫ్ట్ ఇచ్చుకోవడం కూడా మనల్ని అప్రిషియేట్ చేసుకుంటున్నట్లే. ఎలా అయితే అద్దం ముందు నిలబడి మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటుంటామో, మనం ఎక్కడ ఉంటే, ఉదాహరణకు జీవిత భాగస్వామికి ఐ లవ్ యూ చెప్తున్నామా? ఏం చెప్పాలి, రోజు ఉండేదే కదా అన్నట్లుగా కాదు, రోజు తింటున్నాం కదా, దీన్ని ఎందుకు ఈ ఆహారాన్ని మనం మెచ్చుకోవాలని మనం అనుకుంటుంటాం. చాలామంది ఇలా కూడా ఉంటుంటారు, ఏం చెత్తగా చేశావే అనేటువంటిది ఇంకా నెగటివ్గా కూడా మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు వారు కూడా, అంటే లైఫ్ పార్ట్నర్, వైఫ్ కూడా అంటుంది, అవును నీ ముఖానికి చెత్త ఆహారమే సరిపోతుందిలే అని ఇలా గొడవ పెంచుకుంటుంటారు. ఒకవేళ మీరు ఆవిడకి చెప్పాలనుకున్నారు, ఏమిటి, మీరు చేసిన వంట సరిగా లేదని, అప్పుడు ఎలా చెప్పాలంటే, నీవు మొన్న చేసిన వంకాయ కూర చాలా బాగుంది అంటే దాని అర్థం ఈరోజు సరిగ్గా చేయలేదు, మొన్నలాగా మంచిగా చేయమని. ఇలా మనము పాజిటివ్గా అప్రిషియేట్ చేసేటువంటి గుణాన్ని మనం పెంచుకుంటుంటే జీవితంలో ఎన్నెన్నో మన జీవితంలోకి వస్తాయని విన్నవించుకుంటూ, ఎక్కడ అప్రిషియేషన్ ఉందో అక్కడ అక్సెప్టెన్స్ వస్తుంది, ఎక్కడైతే అక్సెప్టెన్స్ ఉందో అక్కడ వైభోగం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది, శాంతత అనేటువంటిది, సృజనాత్మకత అనేటువంటిది తాండవిస్తుందని తెలుపుకుంటూ మీ డాక్టర్ హరికుమార్.